నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. బులెటిన్ ముందుకు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రక ఘట్టం. బీసీ రిజర్వేషన్ల పెంపుదల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం. రాజు యువ వికాస్ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్. 6,000 కోట్ల రూపాయలతో 5 లక్షల మందికి ఉపాధి లక్ష్యం. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పేరు మార్పు. సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మార్చినట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై బీజేపీ అభ్యంతరం. పేరెందుకు మార్చారని నిలదీసిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫోన్ల వినియోగంపై డిప్యూటీ స్పీకర్ స్వీట్ వార్నింగ్. సభా సమయంలో ఫోన్లు వినియోగించవద్దని సున్నితంగా హెచ్చరించిన రఘురామకృష్ణరాజు. యూనివర్సిటీలో ఆందోళన నిషేధంపై విద్యార్థి సంఘం నిరసన. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నానికి భగ్నం చేసిన పోలీసులు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో తిరుమల వెంకన్న దర్శనం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నెల 24 నుంచి అమలుకు అధికారులు చర్యలు. అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనకు నోటా గాయత్రి మంత్రం. ప్రధాని మోడీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మంత్రోచ్చారణ. మస్క్తో కలిసి డొనాల్డ్ ట్రంప్ సరదా. శ్వేత సౌధం ఆవరణలో ఆట పట్టించిన ట్రంప్. రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలంగాణలో కులగణన పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణన బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నుంచి అంగీకారం కోసం పోరాడతామని తెలిపారు. రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తానని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రధాని మోడీని కలిసేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని, అవసరమైన రాజ్యాంగ సవరణ జరిగేలా అందరం కలిసి పోరాడదామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బిల్లులను ఒకటి, విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదే విధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి 2 ప్రత్యేకమైన బిల్లులకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ పార్టీలకు, ఆ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభా నాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభా నాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. పార్లమెంట్ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని, మహేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి. తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా, మోడీ గారి దగ్గర తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో తెలంగాణలోని శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లును స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చినప్పుడే ఆ వర్గాలు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాయన్నారు. రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్లో పోరాడడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని హరీష్ రావు ప్రకటించారు. ఈ బిల్లు పాస్ కావాలంటే ప్రతిపక్షంలో 100 మంది ఎంపీలు ఉన్నారని, దీనిపై రాహుల్ గాంధీ గట్టిగా పూనుకుంటే బిల్లు మద్దతు పొందుతుందన్నారు. పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే
బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వచ్చినాడు. బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. అవి అందాలని కోరుకుంటున్నాం. అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం. అయితే పరిపాలన సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి పేర్లు పెట్టుకున్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే వరవడితో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నట్లు తెలిపారు. వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదని, చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు లేఖ రాస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు ఉన్న దగ్గర సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల సందర్భంగా కునంనేని సాంబశివరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, విధి విధానాలను పరిశీలించిన తర్వాతనే ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. 2014 పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆనాడు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వాళ్లను మనం స్మరించుకోవడం, వాళ్ళ పేర్లను మన విద్యా సంస్థలకు గాని ప్రభుత్వ రంగ సంస్థలకు గాని మనం పెట్టుకోవడం గత 10-11 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాల అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారి పట్ల గాని ఆర్యవైశ్య సమాజం పట్ల గాని ప్రభుత్వానికి అపారమైన గౌరవము, నమ్మకము, విశ్వాసం ఉన్నది. అందుకే ఈ సభ ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ ను పెద్ద ఒక హబ్ ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చర్లపల్లి టర్మినల్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నాం. తెలంగాణ, హైదరాబాద్ తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మార్పును బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యతిరేకించారు. అసలు పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మార్చాల్సి వస్తుందంటూ ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చడం అవివేకమైన చర్యని అన్నారు. పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదని, దళితుల కోసం అనునిత్యం పోరాటం చేసిన వ్యక్తి అని మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడదామంటున్నారు కదా అధ్యక్ష. మరి పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది? ఎందుకు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు. కానీ ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి రైల్వే హబ్కు పెడదాము అని చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తాం. విదేశీ విద్యా పథకంపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు విదేశీ విద్యా పథకం కింద ఇచ్చింది 0 అంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. గంగుల కమలాకర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. విదేశీ విద్యా పథకాన్ని రాజకీయం చేయాలనేది గంగుల కమలాకర్ తపనలా కనిపిస్తుందంటూ తెలిపారు. ఈ పథకం కింద మొత్తం 1110 మంది విద్యార్థులను ఎంపిక చేశామంటూ మంత్రి సీతక్క అసెంబ్లీలో తెలిపారు. విదేశ విద్యా పథకం కింద ఎంపిక అయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1913 అన్నారు. ఈ 1913 సంఖ్య ఏంటి అధ్యక్ష? అర్థం కాదు. ఒక బీసీలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక బీసీలే 2230 మంది విదేశీ విద్య అభ్యసిస్తున్నారు. ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, మైనార్టీలు ఎంతమంది ఉండాలి, మనం మొత్తం వచ్చి 1913 పాయింట్ ఏందో అర్థం కాలేదు నాకు ఇంతవరకు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి ఒక ఆన్సర్లో మేము 1333 మందిని సెలెక్ట్ చేసిన అధ్యక్ష. నేను ఈరోజు ఛాలెంజ్ చేసిన అధ్యక్ష, ఇంతవరకు తెలంగాణ కొత్తగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన సెలెక్షన్ 0, గుండు 0. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు సెలెక్షన్ చేసిన లిస్టు గుండు 0, మైనార్టీలకు ఇచ్చింది మాత్రము గుండు 0. కేవలము ఇచ్చింది మొన్న జనవరి 2025లో ఎస్సీల కోసం కాల్ఫర్ చేసింది
105 మంది మాత్రమే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్యకు సంబంధించిన సెలక్షన్ అయింది అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలలైంది అధ్యక్ష. 17 నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీ యానానికి అనుమతి ఇచ్చిండ్రా? సెలక్షన్ అయిందా? ఇంతవరకు సెలక్షన్ కాలేదు అధ్యక్ష. ఈ క్వశ్చన్ పెట్టి రాజకీయం చేయాలనే తపన బాగా కమలాకర్ గారికి కనపడ్డాయి సార్. వాస్తవానికి నేను మాట్లాడిన దాంట్లో ఏదో తప్పు ఉందని మాట్లాడిండు. చదువుకునే విద్యార్థుల సంఖ్య చెప్పడం జరిగింది. 1913 మంది చదువుతున్నారని చెప్పడం జరిగింది. మరి అందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాలే. ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము ఈ సంవత్సరం క్లియర్ చేసినాయి 7, 12 తర్వాత ఎంపిక చేయబడ్డాయి. ఇది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంపిక చేయబడ్డాయి. ఎస్సీ కింద 210 మంది సార్. దరఖాస్తులు 676 వచ్చినాయి సార్. నాకు అనిపిస్తుంది మరి ఎక్కడ మేము ఏ సంఖ్య తప్పు చెప్పినాం, ఎందుకు అంత ఏదో ఆగమైపోతుంది. అసలు గతంలో విదేశాలకు ఏ ఎస్టీ, ఏ ఎస్సీ, ఏ బీసీ పోలేదన్నట్టుగా. ఓకే, ఇదొక అవకాశం చదువుకోవడానికి, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎత్తేస్తే మీరు నెత్తినోరు కొట్టుకోవాలి, కానీ మేము ఎత్తేయలే కదా ఆ పథకాన్ని. చూసుకోండి మీరు మీరు వెబ్సైట్లో చూసుకోండి, మీరు వెబ్సైట్లలో చూసుకోలేదు. మరి కమలాకర్ లాగానో ఇంకో పెద్దల లెక్క మేము ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చిన కాదు సార్. మాకు సూటిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం, గవర్నమెంట్ హాస్టల్స్ వచ్చినాం. సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతాం. తప్పైతే తప్పని ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పని మొప్పుకుంటాం. కానీ ఆయన లెక్క మరి ఏ తప్పు మాట్లాడుతుంది ఏం తప్పు మాట్లాడినా నేను చెప్పండి అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్ చేసింది. సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యే అభివృద్ధిని మండిపడ్డారు. తాను సభ ముందు ఉంచిన ప్రశ్నలు మార్చడం, డిలీట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని ఆరోపించారు. ఇది గాంధీ భవన్ కాదు, శాసనసభ అంటూ సభ నుంచి వాకౌట్ చేశారు అక్బరుద్దీన్. Is being deleted. It is not the exact question that I have asked, sir. Sir, I had asked for the details of the GOs and BROs issued from the December month, sir. सर वो क्वेश्चन में से निकाल दिए सर. ये कैसा है सर? ये क्या ऐसा हाउस को रन करेंगे सर? ये डेमोक्रेसी है सर? सर at tomorrow, yesterday sir, yesterday at 9:30 we got the agenda sir. 9:30 sir. Before 3 o'clock, 3 a.m. in the morning we are getting the agenda. How do we prepare sir? And earlier sir, there was a precedent and a parliamentary practice which this house had. All the floor leaders used to be provided with the answers of the questions which comes every day, sir. Ab aaj they are saying, sir, they will not give us the answer unless and until the honorable speaker reads the question, sir. Sir, I really fail to understand, sir, why this new practices. Congress is in power for so many years. 5-6 terms, sir, I have been here. क्वेश्चन के आंसर देते सर, ऐसा करे तो कैसा सब आप बताइए सर. सर अब हम रमजान में रोजा रहते हुए पानी नहीं पीते, हम कुछ नहीं, उठ के आके पूरा प्रिपेयर करके, नहीं भाई हमारा रिलीजन, हमारा बिलीफ, हमारा रोजा हमारा पर्सनल थिंग है, काम है बोलकर आ रहे. उसके बाद भी తెలంగాణలో నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాజు యువ వికాస్ పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో రాజు యువ వికాస్ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందివ్వాలంటూ సహచర ఎమ్మెల్యేలకు సూచించారు. ఉపాధి రుణాల పంపిణీలో అశ్వేత పక్షపాతానికి తావు లేకుండా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు. 5 అంతస్తుల భవనం ఉన్న వ్యక్తికి ప్రభుత్వ సొమ్మును 5 లక్షల నగదు దారాదత్తం చేస్తామంటే సహించేది లేదన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండే అర్హత కలిగిన కార్యకర్తలు కానీ, లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. శంకర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ అడిగేటట్టున్నాడు, పర్వాలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైనా వడ్డించేవాడు
మనవాడు ఉన్నా లేకపోతే వడ్డించాలనుకున్నాడు మనకు తెలిసిన వాడు ఉంటే మొదట వానికే వడ్డిస్తాం. కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదని నేను చెప్తున్నా. నా నిరుద్యోగ యువతకు ఉపాధి రుణాలు అందించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం భట్టి మల్లి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగులు ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులను ఎంపిక చేసి తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున రుణ మంజూరు ధృవీకరణ పత్రాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ రోజు అప్లికేషన్ లాంచ్ చేయాలని చెప్పి కరాఖండిగా అన్నారు. ఈ రోజు లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి మండల్ కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా 50,000 నుంచి మొదలు పెడితే 4 లక్షల వరకు ఈ స్వయం ఉపాధి అవకాశం కింద వారి వారి అర్హతలను బట్టి, వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో సర్కార్పై దుమ్మెత్తు పోస్తున్నారు. రాష్ట్రంలో పలు అంశాలపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేయడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి సామాజిక మాధ్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కేటీఆర్. నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసి పట్టలేని అసమర్థ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కుంగిన పిల్లర్లను చూపి నీటిని కిందకు వదిలేస్తున్నారంటూ మండిపడ్డారు. యథేచ్ఛగా ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై మరోసారి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు కేటీఆర్. ఈ నెల 20న సూర్యాపేట నుంచి పర్యటన ప్రారంభించనున్నారు కేటీఆర్. 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకుల నుంచి అభిప్రాయాలను తెలుసుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రయత్నించారు. అయితే అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హాజరు కాలేదు. ఈ రోజు సమావేశానికి రాజకీయ పార్టీలు హాజరు కాకపోయినా భవిష్యత్తులో కలిసి పనిచేస్తాయని జానారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడులో జరిగే సమావేశానికి తెలంగాణ నుంచి డెలిగేషన్ కమిటీ వెళుతుందని తెలిపారు. లోక్సభ పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైన కేబినెట్ భేటీలో చర్చించారు. ఈ అంశంపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేబినెట్ భేటీలో చర్చించారు. $2047 నాటికి దేశం $30 ట్రిలియన్ జీడీపీకి చేరాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అసెంబ్లీలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు మాట్లాడారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలు పరిచే బాధ్యత ఎమ్మెల్యేలదంటూ దాని అమలుకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. 2047 కల్లా 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు ఏపీ చేరాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11% మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు, మనమైతే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో సిఏజిఆర్ అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే
13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్ గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు, మ్యాక్రో టు మైక్రో అప్రోచ్. ఇక్కడి నుంచి వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 250 కోట్ల అవినీతి చేరినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. దానిపై విచారణ సాగుతుందన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి హామీ పథకంపై ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దాన్ని చాలా కూలంకష రివ్యూస్ చేశాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా తన అవినీతి అయితే ఉంది. దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి? ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా, తప్పుడు చర్యలు గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్, అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ ఉంచడం అయింది. 275 మంది పై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఇప్పటి వరకు 13,35,416 రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం అయింది. విద్యారంగంపై శాసనమండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ఈ విషయాలని గతంలోనే చెప్పామని ఇప్పుడు మీరెందుకు బాయ్కాట్ చేశారని వైసీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 4,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారని, వీటిని ఖచ్చితంగా చెల్లిస్తామని తెలిపారు. వాస్తవాలు వినడానికి వైసీపీ సభ్యులు సిద్ధంగా లేరని మంత్రి లోకేష్ అన్నారు. అధ్యక్ష, ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకా కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి, చదివిన మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4,200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4,200 కోట్లు బకాయిలు పెట్టారు మీరు. నంబర్ 1. నంబర్ 2, 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారని 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు, ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్తా. హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే. ఏపీ అసెంబ్లీలో మొబైల్ ఫోన్ల వినియోగంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కొంతమంది సభ్యులు సభలో కూర్చునే ఫోన్లలో మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించే అసెంబ్లీలో మొబైల్ ఫోన్లను ఉపయోగించుకుంటూ వ్యక్తిగత సంభాషణలో నిమగ్నమవుతుండడం తగదంటూ సభ్యులను సున్నితంగా హెచ్చరించారు. సభా కార్యకలాపాల సమయంలో సభ్యులు మొబైల్ ఫోన్లను వాడడం తగదని, అత్యవసరమైతే బయటికి వెళ్లి మాట్లాడాలని సూచించారు. కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి. అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతలను జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరరావు గారికి వినతి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. తాజాగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న 11 మంది సెలబ్రిటీలపై పంజగుట్ట PS లో కేసు పెట్టారు. ఇందులో యాంకర్ విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, యాంకర్ శ్యామల, హర్ష సాయి, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ ఉన్నారు. ఇప్పటికే వీరిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. వ్యూస్ పెంచుకోవడంతో దాంతోపాటు వీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి వారి వద్ద డబ్బులు తీసుకుంటున్నారు. అయితే ఈ లిస్టులోకి మరో కొంతమంది సెలబ్రిటీలు కూడా చేరే అవకాశం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన నిషేధంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలంటూ నిరసనలకు దిగాయి. ఓయిలో ABVP భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నాలకు దిగింది.
ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూవీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో వారిని అడ్డుకుని అరెస్టు చేశారు పోలీసులు. మరోవైపు అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపారు బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నేతలు. ఓయూ సర్క్యులర్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరలించారు. విద్యార్థి సంఘాల నేతలు అరెస్టులతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనానికి అనుమతి లభించింది. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు అనుమతించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం, గురువారం ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారణ కొనసాగుతుంది. టీటీడీ క్యూ లైన్లు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి కలెక్టరేట్లోని జ్యుడిషియల్ కమిషన్ కార్యాలయంలో విచారణ జరపనున్నారు. తిరుపతి కలెక్టరేట్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ముందు విచారణకు హాజరవుతారు. ఇక రేపు జ్యుడిషియల్ కమిషన్ ఎదుట విచారణకు టీటీడీ ఈవో శ్యామలారావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరుపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 19, 20, 21 తేదీల్లో టీటీడీ మాజీ జేఈ గౌతమి, మాజీ సివి శ్రీధర్, గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, టీటీడీ ఉద్యోగులు, పోలీసులు హాజరవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రీడ్మాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. శాస్త్ర సాంకేతికత అంశాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అంశాలను చర్చించారు. ఇరువురు కలిసి 3 గంటలకు పైగా పరస్పరం పాడ్కాస్ట్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన మంత్రోపదేశాన్ని నేర్చుకున్నానని ఫ్రీడ్మాన్ ప్రస్తావించారు. ఆ మంత్రాన్ని పఠిస్తానంటూ చెబుతూ ప్రధాని ఎదుట గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించారు. వెంటనే అందుకున్న ప్రధాని మోడీ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మంత్రమని వివరించారు. గాయత్రి మంత్రాన్ని ప్రధాని మోడీ ఉచ్చరించి దాని గొప్పతనాన్ని వివరించారు. మంత్రోచ్చారణతో దివ్యమైన శక్తి పొందుతామని, జ్ఞానం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల మధ్య ఒప్పందం చేసుకున్నామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ కమ్యూనిటీ డెలిగేషన్ హోదాలో భారత్కు ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. యువకులు, సైనికుడు, ప్రతిభాశీలి లక్సన్తో భేటీ ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలు చర్చించమన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, సముద్ర సైనిక భద్రతా అంశాలు కీలకమని భారత ప్రధానమంత్రి మోడీ వెల్లడించారు. डेलीगेशन भी भारत आया है. उन जैसे युवा, ऊर्जावान और प्रतिभाशाली लीडर का इस वर्ष रायसीना डायलॉग का मुख्य अतिथि होना हमारे लिए खुशी की बात. फ्रेंड्स, आज हमने अपने द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तृत चर्चा की. हमने अपनी रक्षा और सुरक्षा साझेदारी को मजबूत और संस्थागत रूप देने का निर्णय लिया है. ज्वाइंट एक्सरसाइज, ट्रेनिंग, पोर्ट विजिट्स के साथ साथ रक्षा उद्योग जगत में भी आपसी सहयोग के लिए रोड मैप बनाया जाएगा. हिंद महासागर में मैरीटाइम सिक्योरिटी के लिए कंबाइंड टास्क फोर्स 150 में हमारी नौसेनाएं मिलकर काम कर रही और हमें प्रसन्नता है कि न्यूजीलैंड की नौसेना का जहाज 2 दिन में मुंबई में पोर्ट कॉल कर रहा है. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధం ఆవరణలో సరదాగా కనిపించారు. వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ కుమారుడితో కలిసి ట్రంప్ నవ్వులు పూయించారు. భద్రతా బలగాల మధ్య తిరిగే ట్రంప్ చిన్న కుర్రాడితో శ్వేత సౌధం ఆవరణలో సరదాగా తిరిగి ఆట పట్టించారు. మస్క్ కుమారుడు ట్రంప్తో కలిసి తాతతో నడుస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తూ అనుకరించాడు. అయితే కుర్రాడు ఎవరోనని తన మోగసాగితో ట్రంప్ వివరించే ప్రయత్నం చేశాడు. చేతితో ఎక్స్ ఆకారాన్ని చూపెట్టి ఆ బాలుడు ఎవరో హింట్ ఇచ్చాడు. దీంతో ఆ బాలుడు ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ కుమారుడని అర్థమైందని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇస్లామిజాన్ని సహించేది లేదని నార్వేలో ఆందోళనకు దిగారు. సమాజంలో ఇస్లామిజం ప్రమాదకరమని క్రిస్టియన్లు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. నార్వే పార్లమెంట్ భవనం ఎదుట సామాజిక మార్పు కావాలని క్రిస్టియన్లు ఖురాన్ గ్రంథాలను దహనం చేసి నిరసన తెలిపారు. వెస్టర్న్ కంట్రీస్లో ఇస్లామిజాన్ని ప్రోత్సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇస్లామిజాన్కు వ్యతిరేకంగా సియన్ ఉద్యమకారులు ఖురాన్ గ్రంథాలను తగలబెట్టి నిరసన తీవ్రతను తెలిపారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్టీవీ.